IBPS S4 recruitment notification is out. IBPS S4 recruitment 2024, IBPS S4 notification 2024. So IBPS లో స్పెషలిస్ట్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీ వచ్చేసి సో పోస్ట్ వచ్చేసి ఐటీ ఆఫీసర్, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్, రాజ్యసభ అధికారి, లా ఆఫీసర్, హెచ్ఆర్ పర్సనల్, మార్కెటింగ్ ఆఫీసర్. సో ఈ పర్టికులర్ వేకెన్సీస్కి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. సో దిస్ వీడియో ఇస్ కేటగరైజ్డ్ యాజ్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు, జాబ్ వేకెన్సీ 2024, లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్. సో ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు, ఫ్రెషర్స్ జాబ్స్, ఇంకా జాబ్ అప్డేట్స్. సో ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 1 ఆగస్ట్ నుంచి 21 ఆగస్ట్ వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ ఫీ కూడా 21 ఆగస్ట్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు అండ్ యూ కెన్ పే ద ఫీస్. సో ఇక్కడ ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి నవంబర్లో ఉంటుంది అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి డిసెంబర్ 2024. ఇంటర్వ్యూస్ ఐదర్ ఫిబ్రవరి ఆర్ మార్చ్. ఫైనల్ అలాట్మెంట్ వచ్చేసి ఏప్రిల్ 2025 రోజు రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇది క్రైటీరియా. అండ్ ఇక్కడ ఒకవేళ మీరు ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్లయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి, దాంట్లో డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ ఉంటాయి. అండ్ ఈ లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. అండ్ పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ వచ్చేసి ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి IBPS స్పెషలిస్ట్ ఆఫీసర్ నోటిఫికేషన్కి బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, UCO బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి ఓన్లీ ఈ బ్యాంక్స్ మాత్రమే పార్టిసిపేటింగ్ బ్యాంక్స్. సో స్పెషలిస్ట్ ఆఫీసర్ ద్వారా ఈ బ్యాంక్స్ మాత్రమే ఇంటెక్స్ తీసుకుంటాయి. సో ఇక్కడ ఏజ్ క్రైటీరియా వచ్చేసి మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియా వచ్చేసి 30 years అండి అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి. అండ్ మినిమం ఏజ్ క్రైటీరియా వచ్చేసి 20 years. ఒకవేళ SC ST కేటగిరీకి చెందిన వారైతే 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది, 35 years ఏజ్ క్రైటీరియా. అండ్ ఇక్కడ OBC కేటగిరీ వారికి చెందిన వారైతే 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. PWD కేటగిరీ అయితే 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. పర్సన్ అఫెక్టెడ్ ఇన్ 1984 రైట్స్ అయితే 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ పర్టికులర్ వేకెన్సీస్కి. సో ఇక్కడ IBPS స్పెషలిస్ట్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి కావాల్సిన అర్హతలు మనం చూసాము. సో ఇక్కడ డిఫరెంట్ స్ట్రీమ్స్కి డిఫరెంట్ క్వాలిఫికేషన్ ఉన్నాయి. సో కమింగ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, IBPS S4 రిక్రూట్మెంట్ 2024 ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేసి 21/8/2024 వరకు మీరు ఒకవేళ IT ఆఫీసర్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే అప్పర్ ఏజ్ క్రైటీరియా 30 years అండి అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మీరు IT ఆఫీసర్కి అప్లై చేసుకోవాలనుకుంటే బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ ఇదర్ 4 years ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ వచ్చేసి డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ అప్లికేషన్స్, ఇంకా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఎలక్ట్రానిక్స్లో లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ ఆర్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్. సో ఇక్కడ మీరు కంప్యూటర్ టెక్నాలజీ లేదా ECE అలైడ్ బ్రాంచెస్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ అలైడ్ బ్రాంచెస్లో చేసినా కూడా మీరు IT ఆఫీసర్కి మీరు అప్లై చేసుకోవచ్చు. లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ లేదా కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ అప్లికేషన్స్. సో ఇక్కడ మీరు ఈ పర్టికులర్ కేటగిరీ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఆర్ గ్రాడ్యుయేట్ హ్యావింగ్ పాస్డ్ DOE ACC B level. సో ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలనుకుంటే IT ఆఫీసర్ ఐదర్ కంప్యూటర్ సైన్స్ రెలవెంట్ ఫీల్డ్ లేదా ఎలక్ట్రానిక్స్ రెలవెంట్ ఫీల్డ్లో మీకు బ్యాచిలర్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు IT ఆఫీసర్ స్కేల్ 1 ఆఫీసర్కి. సో అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ ఈ నోటిఫికేషన్కి ఈ పర్టికులర్ వేకెన్సీకి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీకు వచ్చేసి 4 years ఆఫ్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉండాలి, ఐదర్ అగ్రికల్చర్ రిలేటెడ్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉండాలి. సో గ్రాడ్యుయేషన్ డిగ్రీ వచ్చేసి అగ్రికల్చర్ లేదా హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ లేదా వెటనరీ సైన్స్ లేదా డైరీ సైన్స్, ఫిషరీ సైన్స్, పిసికల్చర్, అగ్రి మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్ అండ్ బ్యాంకింగ్, అగ్రో ఫారెస్ట్రీ, అగ్రికల్చర్, బయోటెక్నాలజీ లేదా బీటెక్ వచ్చేసి బయోటెక్నాలజీ, ఫుడ్ సైన్స్, అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్, ఇంకా బీటెక్ వచ్చేసి ఫుడ్ టెక్నాలజీ లేదా బీటెక్ వచ్చేసి డైరీ టెక్నాలజీ, బీటెక్ వచ్చేసి అగ్రికల్చర్ ఇంజనీరింగ్, సెరికల్చర్, ఫిషరీస్ ఇంజనీరింగ్. సో ఇవన్నీ స్ట్రీమ్స్కి చెందినవారు అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ ఫీల్డ్లో ఒకవేళ డిగ్రీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. రాజ్యసభ అధికారి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేట్
degree in Hindi with English as subject లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ సంస్కృత్ విత్ ఇంగ్లీష్ అండ్ హిందీ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ డిగ్రీ లెవెల్. సో ఈ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు రాజ్యసభ అధికారికి. అండ్ లా ఆఫీసర్ వచ్చేసి మీకు బ్యాచిలర్ డిగ్రీ లా ఉండాలండి. విత్ మీరు బ్యాచిలర్ డిగ్రీ లా ఉండి అడ్వకేట్గా ఎన్రోల్ చేసుకొని ఉండాలి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో. సో అప్పుడే మీకు ఈ పోస్ట్ లా ఆఫీసర్ స్కేల్ లోన్ ఆఫీసర్కి మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వేకెన్సీ హెచ్ఆర్ పర్సనల్ ఆఫీసర్. ఈ పర్టికులర్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీకు కావాల్సిన అర్హత వచ్చేసి గ్రాడ్యుయేట్ అండ్ 2 years ఆఫ్ ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆర్ 2 years ఆఫ్ ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్ లేదా ఇండస్ట్రియల్ రిలేషన్స్ లేదా హ్యూమన్ రైట్స్ అండ్ డెవలప్మెంట్, హెచ్ఆర్డి, సోషల్ వర్క్, లేబర్ లా. ఈ పర్టికులర్ స్ట్రీమ్స్లో మీకు పీజీ ఉంటే మీరు హెచ్ఆర్ వేకెన్సీస్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. అండ్ మార్కెటింగ్ ఆఫీసర్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే కావాల్సిన అర్హత వచ్చేసి గ్రాడ్యుయేట్ అయి ఉండాలి ప్లస్ 2 years ఆఫ్ ఫుల్ టైమ్ ఎంఎంఎస్ అంటే మార్కెటింగ్లో చేసి ఉండాలి, లేదా 2 years ఆఫ్ ఫుల్ టైమ్ ఎంబీఏ మార్కెటింగ్లో చేసి ఉండాలి, లేదా 2 years ఆఫ్ ఫుల్ టైమ్ పీజీడిబిఏ. సో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్. సో ఈ పర్టికులర్ స్ట్రీమ్స్లో స్పెషలైజేషన్ చేస్తుంటే మార్కెటింగ్ ఆఫీసర్గా మీరు అప్లై చేసుకోవచ్చు. మార్కెటింగ్ ఆఫీసర్ వేకెన్సీకి మీరు పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఇంపార్టెంట్ క్రైటీరియా ఏంటంటే ఆల్ ద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మెన్షన్ షుడ్ బి ఫ్రమ్ ద యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇంకా ద రెగ్యులేటరీ బాడీస్. మీకు ఫైనల్ రిజల్ట్ వచ్చేసి 21/8/2024 వరకు మీకు ఫైనల్ రిజల్ట్ వచ్చి ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి అర్హులు. సో ఇంటర్వ్యూ మీరు ఫైనల్ రిజల్ట్ మాత్రం 21/8/2024 వరకు ఖచ్చితంగా మీకు డిగ్రీ ఉంటే మాత్రమే అప్లై చేసుకోవచ్చు. సో అప్లికేషన్ ఫీ క్రైటీరియా ఒకవేళ జనరల్ కేటగిరీకి చెందిన వారైతే 850 రూపీస్ అండి. అండ్ ఒకవేళ SC ST PWD కేటగిరీకి చెందిన వారైతే 175 రూపీస్ ఇంక్లూసివ్ ఆఫ్ ఆల్ ద GST. సో ఇక్కడ లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి 21st of August 2024. సో ద స్ట్రక్చర్ ఆఫ్ ఎగ్జామ్ IBPS S4 ఎగ్జామ్ ప్యాటర్న్ 2024. సో దాంట్లో ఫస్ట్గా ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది, ఫాలోడ్ బై ఇంటర్వ్యూ ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్లో సో ఇక్కడ ఫర్ ద పోస్ట్ ఆఫ్ లా ఆఫీసర్ ఇంకా రాజ్యసభ అధికారికి ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి 2 hours డ్యూరేషన్ ఉంటుంది. 2 hours డ్యూరేషన్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 questions 25 marks, రీజనింగ్లో 50 questions 50 marks, జనరల్ అవేర్నెస్ విత్ స్పెషలైజేషన్ రెఫరెన్స్ టు బ్యాంకింగ్ ఇండస్ట్రీ 50 questions 50 marks. టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 150 questions అండ్ మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 125 marks. సో ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో టైం ఫ్రేమ్ వచ్చేసి 40 minutes అండి. రీజనింగ్లో అవుట్ ఆఫ్ 50 questions టైం ఫ్రేమ్ వచ్చేసి 40 minutes. అండ్ జనరల్ అవేర్నెస్ విత్ రెఫరెన్స్ టు బ్యాంకింగ్ సెక్టర్ అయితే 50 questions అండ్ 40 minutes. సో ఇది టైం కన్స్ట్రెంట్. టోటల్గా 2 hours 125 marks అండ్ 150 questions. సో ఇది క్రైటీరియా. ఒకవేళ అగ్రికల్చర్ ఆఫీసర్ ఇంకా IT ఆఫీసర్, ఫీల్డ్ ఆఫీసర్, ఇంకా HR పర్సనల్, ఇంకా మార్కెటింగ్ ఆఫీసర్ ఈ పోస్టులకు మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఎగ్జామ్ క్రైటీరియా వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామ్ క్రైటీరియా వచ్చేసి ఇది కూడా 2 hours ఉంటుంది. కాకపోతే ఓన్లీ సెక్షన్స్ వచ్చేసి 3 sections ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్ యాజ్ వెల్ యాజ్ క్వాంటిటీ యాప్టిట్యూడ్. ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 50 ఈచ్ 50 క్వశ్చన్స్ ఉంటాయి ఈ సెక్షన్లో. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 questionsకి మార్క్స్ అలాటెడ్ ఈజ్ 25 marks అండి. అండ్ 50 questionsకి రీజనింగ్ 50 questions యాప్టిట్యూడ్లో ఈక్వల్ వెయిటే ఉంటుంది. 50 marks ఉంటాయి. టైం ఫ్రేమ్ వచ్చేసి ప్రతి సెక్షన్కి 40 minutes ఉంటుంది. టోటల్ టైం ఫ్రేమ్ వచ్చేసి 1 minute. సో 1 hour 20 minutes. సో టోటల్ టైం ఫ్రేమ్ వచ్చేసి ఇక్కడ 2 hours అండి. 2 hours టోటల్ టైం ఫ్రేమ్ ఫర్ ద ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. సో ఒకవేళ మెయిన్స్ ఎగ్జామ్కి మీరు క్వాలిఫై అయితే మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఫర్ ద పోస్ట్ ఆఫ్ లా ఆఫీసర్, IT ఆఫీసర్, అగ్రికల్చర్ ఆర్ ఫీల్డ్ ఆఫీసర్ లేదా HR ఆర్ పర్సనల్ ఆఫీసర్ యాజ్ అ మార్కెటింగ్ ఆఫీసర్. ప్రొఫెషనల్ నాలెడ్జ్ టెస్ట్ వచ్చేసి 60 marks ఉంటుంది. 60 questions ఇస్తారు. సో టోటల్ టైం ఫ్రేమ్ వచ్చేసి 45 minutes. ఒకవేళ రాజ్యసభ అధికారి వేకెన్సీస్కి మీరు అప్లై చేసి ఉంటే ప్రొఫెషనల్ నాలెడ్జ్ 45 questions ఇస్తారు. అండ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఆఫ్ డిస్క్రిప్టివ్ వచ్చేసి 2 questions ఇస్తారు. 60 marks. బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంస్లో అవైలబిలిటీ ఉంది. సో ఇక్కడ 60 questions 42 + 45 questions ఇంకా 2 వచ్చేసి డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. సో టోటల్ టైం ఫ్రేమ్ వచ్చేసి 30 minutes ద టైం ఫ్రేమ్ ఫర్ పోస్ట్ ఆఫ్ రాజ్యసభ అధికారి.
సో ఇది క్రైటీరియా. ఒకవేళ అప్లై చేసుకోవాలనుకుంటే లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. అండ్ ఇక్కడ ఫీ క్రైటీరియా కూడా చెప్పాను. సో అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోండి. సో ఇక్కడ ఎగ్జామినేషన్ స్ట్రక్చర్, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై మెయిన్స్ ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై ఇంటర్వ్యూ. సో డిపెండింగ్ అపాన్ ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అప్లైడ్ అండ్ బేస్డ్ అపాన్ ద మెరిట్ లిస్ట్ మిమ్మల్ని ఎగ్జామినేషన్కి పిలవడం జరుగుతుంది, మెయిన్స్ ఎగ్జామినేషన్కి. సో ఎన్షూర్ దట్ మీరు మెయిన్స్ ఎగ్జామినేషన్ బాగా రాయడానికి సిద్ధపడండి. సో అప్పుడే మీకు మంచి ఛాన్స్ ఉంటాయి ఎలిజిబిలిటీకి. సో ఇది క్రైటీరియా. సో ఇంతకుముందు చెప్పినట్టుగా IBPSలో స్పెషలిస్ట్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. ఒకవేళ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే దయచేసి ఇంతకుముందుగా వచ్చిన నోటిఫికేషన్స్ వరుసపెట్టి చదువుతూ ఉంటాను విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 1 వీక్. HUDCO రిక్రూట్మెంట్ 2024, ICMRలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, ఇంకా ITBPలో కానిస్టేబుల్ లేదా ట్రేడ్స్మెన్ రిక్రూట్మెంట్ 10th పాస్ అయిన వారు అప్లై చేసుకోవచ్చు. NTPCలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, NCERTలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, ECILలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, ఇంకా ECIL వచ్చేసి హైదరాబాద్ అండి, హైదరాబాద్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, ఇంకా SAMER రిక్రూట్మెంట్ 2024. నాబార్డ్లో కూడా రీసెంట్గా నోటిఫికేషన్ రావడం జరిగింది ఫర్ ద పోస్ట్ ఆఫ్ గ్రేడ్ A, నాబార్డ్ గ్రేడ్ A నోటిఫికేషన్. సో ARCI, సో అది కూడా హైదరాబాద్ అండి, ARCIలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. అండ్ BIS రిక్రూట్మెంట్ 2024, RRB JE 2024 నోటిఫికేషన్, AP హైకోర్టు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, RBI గ్రేడ్ B నోటిఫికేషన్. సో ఇవన్నీ రీసెంట్గా వచ్చిన నోటిఫికేషన్స్. ఈ పర్టికులర్ లింక్ ఆఫ్ దీస్ నోటిఫికేషన్స్ అండ్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్స్కి వీడియోస్ కూడా చేయడం జరిగింది. మీరు ఒకవేళ చూసినట్టయితే చూడాలనుకుంటే ఫస్ట్ పిన్ కామెంట్లో జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ ఉంటుంది, దాని కింద కామెంట్ ఉంటుంది. ఆ కామెంట్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇంతకుముందు ఇక్కడ ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 21st of 8, 2024. సో దీనికి కూడా ఈ లింక్ కూడా ఫస్ట్ పిన్ కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను, సో దాట్ ఇట్ విల్ బీ అండ్ ఈజ్ ఫర్ ఎవ్రీబడి. సో ఇది క్రైటీరియా అండి. ఒకవేళ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి, దాంట్లో డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఫర్ డిఫరెంట్ బ్యాంక్స్ వచ్చేసి అనెక్షర్లో ఇచ్చారు. సో ఇక్కడ మార్కెటింగ్ అనెక్షర్ 2లో ఎగ్జామినేషన్ సెంటర్, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ సెంటర్. సో సెంటర్స్ కూడా ఇచ్చారు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్కి చెందిన వారైతే ఆంధ్రప్రదేశ్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి అనంతపూర్, ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయనగరం, విశాఖపట్నం. ఇవి ఆంధ్రప్రదేశ్లో. మెయిన్స్ ఎగ్జామ్ సెంటర్లో గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం అండి. ఇది ఆంధ్రప్రదేశ్లో స్కెడ్యూల్ క్రైటీరియా. అండ్ ఒకవేళ కర్ణాటకలో కర్ణాటకలో బెంగళూరు, ధార్వాడ, మంగళూరు, మైసూర్, ఉడిపి. సో ఇవి ఈ పర్టికులర్ వేకెన్సీస్లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ తెలంగాణలో అయితే హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్ అండ్ వరంగల్. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఈ పర్టికులర్ స్టేట్లో, డిస్ట్రిక్ట్లో జరగడం జరుగుతుంది. మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఫస్ట్ పిన్ కామెంట్ లింక్ ఇచ్చాను, లేదా ఎన్షూర్ దాట్ మీరు అప్లై చేసుకునే ముందు ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, ఇంకా క్లాస్ వచ్చేసి ఇఫ్ అప్లికబుల్ యాజ్ పర్ ద సెక్షన్ క్లాస్. ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెట్టాలి. అండ్ NOC కూడా చాలా జాగ్రత్తగా అప్డేట్ చేయాలి, అప్పుడే మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు. సో ఫోటోగ్రాఫ్ వచ్చేసి 4.5 mm to 3.5 cm. సో అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.